అవునండి. పుట్టిన టైం తెలియచేయండి. అంటే ఇయర్ చెప్పారు కదా, మంత్, రాత్రి డేట్. రాత్రి 9:32 సార్ ఇయర్ చెప్పారు కదా, మంత్, డేట్. ఆగస్ట్ 4th అండి. ఆగస్టు 4వ తారీఖు. అవునండి. ఇప్పుడు టైం చెప్పండి. 9:32 కండి. 9:32 ఉదయమా సార్, రాత్రి టైమా? రాత్రి అండి. రాత్రి సమయంలో ఏ ఊర్లో పుట్టారు? ఆ, మచిలీపట్నం. మచిలీపట్నం. సరే సార్, మీ సమస్య గురించి గురువుగారితో మాట్లాడండి. ఓకే అండి. మాట్లాడండి. సాయిరామ్ అండి. హలో. సాయిరామ్ అండి, చెప్పండి. ఆ, గురుగారు, ఇది రిగార్డింగ్ జాబ్ గురించి అండి. నేను ఒక 2 years నుంచి చూస్తున్నాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తాను. మీ యొక్క జాతక వివరణ ప్రకారం రేవతి నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఆదివారం నాడు జన్మించారు, అవునా? అవునండి. ఓకే. జాతక రీత్యా ప్రస్తుతం అయితే మీకు 2024 ఆగస్టు వరకు రవి మహర్దశలో చంద్రభుక్తి జరుగుతుంది. యత్నకార్యేణ ఓకే. సిద్ధి అంటారు. మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా చేస్తున్న ప్రయత్నాలలో ఈ సందర్భంలో ఈ సంవత్సరం ఆగస్టు వరకు అండి, మీ పుట్టినరోజు లోపల మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశం వస్తుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క దశాంతర దశలు జరుగుతున్నాయి కాబట్టి, రవి మహర్దశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. మీ చేతుల మీదుగా ఒక ఇద్దరికి ఆకలితో ఇబ్బంది పడుతున్న వారు కానీ, లేదా అంగవైకల్యంతో బాధపడుతున్న వారు కానీ, లేదా వయోవృద్ధులు కానీ, వీరికి మీ చేతులతో పెరుగన్నాన్ని దానిమ్మ గింజలు కలిపి నివేదన చేయండి. ఇలా చేయడం వల్ల చంద్రగ్రహ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే చంద్రుడు అనుకూలంగా ఉంటేనే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగం ఉంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ తీసుకోవడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని అనుసరించండి. ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ పర్పస్ అటెండ్ అయిపోయే సందర్భంలో వైట్కి రిలేటెడ్గా ఉన్నది ఏ డ్రెస్ అయినా వేసుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. తప్పకుండా మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు. తాంత్రిక విధానంలో గురువుగారు నేను అప్పటిదాకా ఆగస్టు దాకా వెయిట్ చేయలేను అని అనుకుంటే, తాంత్రిక విధానంలో ఒక చక్కని పరిష్కారం తెలియజేస్తాను, దాన్ని అనుసరించండి. మీరు చేయవలసిందల్లా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. అంటే చూపుడు వేలు బొటన వేలుకి మధ్యలో సాల్ట్ని సేకరించండి. ఎంత వస్తే అంత తీసుకోండి. దీన్ని ఇలాగే పట్టుకొని అటు ఇటు రబ్ చేసేసి తల చుట్టూతా క్లాక్ వైజ్ పద్ధతిలో 13 సార్లు, ప్రదక్షిణ పద్ధతిలో 13 సార్లు రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి లోపల వైపులా మీరు నిలబడి బయటికి ఆ చేతిలో ఉన్న సాల్ట్ను విసిరివేయాలి. విసిరివేసిన తర్వాత ఈ చేతికి కొద్దిగా అంటుకోనున్న సాల్ట్ని సేకరించి ఒక చిన్న పేపర్లో వేసుకుని దాన్ని చిన్న పుట్లీలాగా పెట్టి దాన్ని పాకెట్లో ఏర్పాటు చేసుకుని దెన్ ఆఫ్టర్ మీరు ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూని కనుక అటెంప్ట్ చేసినట్లయితే మీరు ఆ పాకెట్లో పెట్టుకునేటప్పుడు మనసులో ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఈరోజు నేను ఇంటర్వ్యూని ఫేస్ చేయబోతున్నాను, ఆ ఇంటర్వ్యూలో శుభవార్తలు వినాలి, ఈ ఉద్యోగం నాకు ఖచ్చితంగా వస్తుంది అనే సంకల్పంతో నేను ఈ యొక్క విధానాన్ని అనుసరించానని మనసులో తలుచుకొని, చంద్రుడు మాతృకారకుడు అంటారు. మీ యొక్క తల్లి గారి యొక్క చిత్ర రూపాన్ని, అంటే ఆమె రూపాన్ని మనసులో తలుచుకొని ఆమెకు నమస్కారం చేసుకుని, తల్లి నీ ఆశీస్సులతో నేను ఈరోజు ఉద్యోగంలో విజయాన్ని పొందబోతున్నాను అని చెప్పుకొని ఆ యొక్క సాల్ట్ను పాకెట్లో పెట్టుకొని ఇంటర్వ్యూని అటెంప్ట్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఆ ఇంటర్వ్యూలో 48 అవర్స్లో దానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, వివరంగా తెలియజేస్తాను. సరే సార్, విన్నారు కదా, మీ ఉద్యోగానికి సంబంధించి గురుగారు చక్కటి పరిష్కారం